హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బోధాస్ గారు. చిన్న బ్రేక్ అయితే తీసుకొని అట్లా తిరుపతి పెద్దాయన దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయిపోయినా నేను. సో, మెట్రో అయితే ఎక్కేసి మియాపూర్‌లో మెయిన్ బస్ ఉండే. మెయిన్ బస్‌కయితే మెట్రోలో ఎళ్ళిపోయినా. టికెట్ ఆళ్ళే ఇచ్చిర్రు. బస్‌కి టికెట్ మనమే తీసుకున్నాం అనుకో. సో, అందుకే ఫ్రీ ఇచ్చిర్రు. బస్ ఎక్కి ఒక కునుకు తీసిన. సీదా తిరుపతిలో లేసిన. సో, పొద్దుగాల లేవంగానే మన వ్యూ అయితే ఇది. సో, ఇట్లుండే ఇంగ బస్ స్టాప్‌లో దిగినా, ఆటో పట్టుకున్నా. అన్న రూ. 100 తీసుకొని ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గర దింపేసిండు. సో, దారిలో పోతుంటే మాత్రం క్రేజీ విజువల్స్ అయితుండే నాకు. అసలు ఆ కొండలు, మంచులు, చెట్లు, నేచర్ అబ్బబ్బబ్బబ్బా! పీక్స్ అనిపించింది నాకైతే మస్తు అనిపించింది. మంచి టైంలో వచ్చినా అనిపించింది నాకు. సో, ఇదంతా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ అట్లనే ముందుకెళ్ళిపోయినాం ఇంగ మొత్తం చూసుకుంటా. సో, ఇది మన కింద నుంచి కొండ దృశ్యం. సో, ఇంగ ఫ్రీ లగేజ్ కౌంటర్‌లో మన బ్యాగ్ అయితే సబ్మిట్ చేసేసి ఒక కొబ్బరికాయ తీసుకొని అలిపిరి మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టి గోవిందా గోవిందా అనుకుంటూ మెట్లయితే ఎక్కేసిన ఇగ. ఇంగ పోను పోను 5 ఏళ్ల తర్వాత పోయినవయ్యా. సో, ఫుల్ జోషుండే. దన్నదనం మంచి ఎక్కిన జోష్ మీద. ఒక 300 ఎక్కినంక కాళ్ళు లోపలున్న ఆయాసం "నువ్వు ఆగుతావా? మమ్మల్ని ఆగిపోమంటావా?" అన్నారు. సో, ఇగ గమ్మున కూసోని ఓ దగ్గర కూలబడ్డా అన్నమాట. సో, కూలబడ్డంక పరిస్థితి ఏందంటే గిది. చెమటలు అన్నీ పట్టి ఇగ గమ్మున కూసొని అన్నీ తుడుచుకొని మెల్లగా ఎక్కిన మళ్ళిగ. అట్లా అట్లా మెల్లమెల్లగా చిన్న చిన్న గ్యాపులు తీసుకొని ఓ 1500 పోయినా. ఇది 2000 స్టెప్స్ తర్వాత. ఇక్కడ మాత్రం ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ అన్నట్టు మంచిగా టిఫిన్స్, స్టాల్స్, కొబ్బరి బోండాలు. ఇంగా తిరుపతి వాటర్ గురించి అయితే చెప్పనవసరం లేదు. నువ్వు ఏ ట్యాప్ ఇప్పు నీళ్ళైతే అమృతం. నెక్స్ట్ లెవెల్ ఉండే. నాకైతే మాత్రం మస్తు నచ్చినాయి. సో, అట్లా మెల్లగా పోకుండా ఒక చాయ్ తాగిన మధ్యల ఎనర్జీ కోసం. ఇగ తెలిసిందే కదా చాయ్ పిచ్చోళ్ళం. మీరు కూడా ఎంతమంది ఉర్రో జర కామెంట్‌లో చెప్పుర్రి చాయ్ పిచ్చోళ్ళు. సో, అట్లా పోతూ పోతూ దారిలో వైల్డ్ లైఫ్ చూసుకుంటా, ఆ నేచర్ చూసుకుంటా, ఇది రోడ్‌వే. ఎందుకో చిన్న పోరను లెక్క అనిపిస్తది అట్లా నడుచుకుంటా పోయే దారిలో రోడ్ కనపడితే కదా! సో, 2500 తర్వాత ఇది మన హాలతు. బానే ఉండే. ఇగ మెల్లగా అట్లనే ఎక్కుకుంటా ఎక్కుకుంటా మధ్యలో ఇగో జింకలు, మంచు, చెట్లు అన్నీ చూసుకుంటా పోతా ఉన్నా. ఒక 2500 మెట్ల తర్వాత. ఈ తీపి జ్ఞాపకాలు ఎక్కితే మీకు కూడా వస్తాయి. సో, ఇంగ ముందు ముందు పోయినంక ఇట్లయితే ఉండే మొత్తం. ఆ మంచయితే వేరే లెవెల్ ఉండే. సో, ఇది ఒక రోడ్‌వే ఒక 2, 3 కిలోమీటర్స్ అయితే ఉంటదనుకుంటా. ఈడ మెట్లు గిట్లు ఏముండవు. జస్ట్ నడుచుకుంటూ పోతూనే ఉండాలి రోడ్డు మీద. ముందు పోయినంక మోకాళ్ళ పర్వతం అయితే వచ్చింది. ఇగో ఇదే నేను చెప్పింది. ఈడ చూస్తే మోకాళ్ళ మీద ఎక్కుతుర్రు జనాలు. నాకు గుండె జల్లుమన్నది. సో, పక్కనకెళ్ళి మామూలుగా కూడా ఎక్కొచ్చని తర్వాత తెలిసింది. ఇగ మెల్లగా అట్లా ఎక్కేసిన. ఇగ ఇదైతే లాస్ట్ ఎండింగ్ పాయింట్. ఇగ మొత్తం మెట్లయితే ఎక్కేసి పైకొచ్చినంక పెద్దాయనకు దండం పెట్టుకొని గోవిందా గోవిందా అనుకున్నా. ఇంగ లాకర్ దగ్గర పోయి బ్యాగ్ సబ్మిట్ చేసి మా హెయిర్ స్టైల్ ఇదన్నమాట ఇప్పుడు. గుండు చేపించుకొని వరాహస్వామి దర్శనంకైతే ఎళ్ళిపోయినా. సో, వరాహస్వామి దగ్గర కూడా మంచి లైన్ ఉండే. గంట టైం అయితే పట్టింది. ఇగ వరాహస్వామి దర్శనం చేసుకొని అటునుంచి అటు ఫ్రీ దర్శనంకైతే ఎళ్ళిపోయినా. గిగింగ్ ఏం చేసుకోలే కాబట్టి మనకి సీదా ఫ్రీ దర్శనం పోంగానే బోర్డయితే పడ్డది. 15 గంటలు ఎక్స్‌పెక్టెడ్ అని. సో, లోపల పోయినంక ఇది పరిస్థితి. టైమ్ పాస్ అయితే మస్తయితదబ్బా! ఇగ నాకైతే 13 గంటలు పట్టింది దర్శనం అయిపోనీకి. బయటకొచ్చి దేవునికి దండం పెట్టేసుకొని లాకర్ రూమ్ పోయి బ్యాగ్ అయితే తీసుకొని ఇంగ రిటర్న్ స్టార్ట్ అయిపోయినా. ఇది మన లాకర్ రూమ్. మీలో ఎవరు రీసెంట్‌గా తిరుమల ఎళ్లారో కింద కామెంట్‌లో చెప్పేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.